మీకోసం ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను. చాలా రకాలే చేశాను, మళ్ళీ చేస్తున్నాను. ఇది ఒక రకం పప్పు, టేస్టీగా ఉంటుంది. కాకపోతే పాత స్టైల్లోనే చేశాను. తెలియని వాళ్ళ కోసం చేశాను. తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి, తెలియని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంట నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. ఆకుకూరలు ఎన్ని తిన్నా, ఎంత తిన్నా చాలా మంచిదండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను తోటకూర, మెంతి కూర, చుక్కకూర ఈ మూడు కలిపి చేస్తున్నాను. పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. పచ్చిమిర్చి, టొమాటో, ఇంకా కారం వేయను. పచ్చిమిర్చితోనే స్పైస్ వస్తుంది. మీకు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక 15 గ్రామ్స్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, టొమాటో, ఉల్లిపాయ నీట్గా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆకుకూరను కూడా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ముందుగా కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పు 1 గ్లాస్ సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళ కోసము. మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోండి, తగ్గించుకోండి. కందిపప్పుని కూడా నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని, ఇంకా నేను చూపించాను కదా పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లి అవన్నీ నీట్గా వేసేసుకొని దాంట్లోనే ఆకుకూరలు ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇసుకంతా నీట్గా పోయే వరకు వాష్ చేసేసుకొని మొత్తం వేసేసుకొని ఆకుకూరని పైన వేసుకోండి. అప్పుడు పప్పు చక్కగా కుక్ అవుతుంది. ఆకుకూర ఎక్కువగా కుక్ అవనవసరం లేదు కాబట్టి వేసేసుకొని పసుపు ఒక 1 స్పూను, ఇంకా దాంట్లోనే చింతపండు కూడా ఒక చిన్న స్పూన్ అంత వేస్తాను. ఎందుకంటే మెంతికూర, తోటకూర పులుపు ఉండవు కాబట్టి మన పప్పుకి సరిపడా పులుపు కోసము వేసుకుంటాను. చింతపండు చెప్పాను కదా, చిన్న స్పూన్ అంత వేస్తున్నాను. ఎక్కువగా వేయను, మరీ పుల్లగా అయితే మా ఇంట్లో వాళ్ళు తినరు. మీ టేస్ట్ని బట్టి ఏదైనా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే పప్పు చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వాటర్ తగినన్ని వేసుకొని 1 గ్లాస్కి 3 గ్లాసెస్ అంత వాటర్ వేసుకొని పప్పుని ఒక 5 విజిల్స్ ఉంచుకుందాము. గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. కాడలతో సహా వేసుకోండి, ఎందుకంటే కాడల ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి పప్పుల్లో కానీ ఫ్రైస్లో కానీ. కొత్తిమీర కాడలు లేతగా ఉంటాయి కాబట్టి వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. పడేయొద్దండి, ఆకులు మాత్రమే తీసుకొని కాడల్ని కూడా యూస్ చేసుకోండి. కొత్తిమీర వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా 5 విజిల్స్ అయిపోయాయి. 5 విజిల్స్కి పప్పు టెక్స్చర్ చూపిస్తాను. కుక్కర్ విజిల్ తీసుకొని నీట్గా పప్పుని మూత తీసి చూపిస్తాను. టెక్స్చరు బాగా ఉడికిపోయి ఉంటుంది 5 విజిల్స్కి. నేను పోసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఎక్స్ట్రాగా ఉంటే పక్కకు తీసుకొని రుబ్బుకోండి. ఇంకా ఉప్పు వేసుకొని చక్కగా రుబ్బేసుకుందాము. పప్పు అయితే టేస్టీ ఆకుకూర పప్పు రెడీ అయిపోయినట్టే అండి. ఇలా రుబ్బుకొని ఇంకా తాలింపు వేసుకుంటే మన టేస్టీ ఆకుకూర పప్పు ఎవరొద్దన్నా ఇష్టంగానే తింటారు. ఎవరైనా సరే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హెల్దీ అండ్ టేస్టీ పప్పు అన్నమాట. తాలింపుకి వచ్చేసాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ చిన్న స్పూన్తోనే వేసుకోండి, ఎక్కువ పట్టదు. పప్పులకి, చారులకి వేసుకొని చక్కగా దానిలో ఆవాలు, జీలకర్ర 1 స్పూను కలిపి వేసేసాను. 2 కలిపి ఒక 1 స్పూన్ అంత వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా వెల్లుల్లి హాఫ్ గర్భం దంచి వేసుకుంటున్నాను. ఇందాక హాఫ్ గర్భం వేసాను కదా, ఇప్పుడు తాలింపులో కూడా హాఫ్ గర్భం వేసుకుంటాను. ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా తాలింపు ఇంగ్రీడియంట్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ యూజువల్గా వేస్తూనే ఉంటారు కదా. ఇంకా వేసేసుకొని 2 రెమ్మల కరివేపాకు, హాఫ్ గర్భం వెల్లుల్లి వేసుకొని హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే టేస్టీ పప్పు సూపర్గా రెడీ అయిపోయినట్టే. తాలింపు వేస్తే మీకు కూడా ఈ వీడియో నచ్చితే, నా పప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్.
నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి చూసేవాళ్ళు. చూడండి, ఇంకా తాలింపు అయితే 2-3 మినిట్స్లో హై ఫ్లేమ్లో ఈజీగానే ఫ్రై అయిపోయింది. ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పప్పులో మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంతో తింటే ఎంత బాగుంటుందో కదా. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇలా ఆకుకూరలు వారంలో 2-3 సార్లు తింటూ ఉండండి. మీ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి. హిమోగ్లోబిన్ శాతం కూడా డెవలప్ అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆకుకూరలు ఏ రూపంలో అయినా తినండి. ఇలా పప్పు అయినా తినొచ్చు, ఫ్రైస్ అయినా తినొచ్చు, ఇంకా మన ఉడకబెట్టి తాలింపు వేసుకొని అలా కూడా తినొచ్చు. మీకు అన్ని రకాల వెరైటీస్ చూపిస్తాను నా వీడియోస్ వంటల్లో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.